నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఆంధ్రుల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆ మహనీయుని ఒక్కసారి స్మరించుకుందాం. ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగిన మహానేత నందమూరి తారక రామారావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో ₹2కే బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు పట్టెడన్నం పెట్టగలిగారు. పింఛన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి ఆర్థిక భరోసా కల్పించారు. ఇప్పటి నాయకులు కూడా అదే పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఆ మహనీయుడు తీసుకొచ్చిన ఈ పథకమే. కాదు, ఆడబిడ్డలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. పటేల్ బట్వారీ వ్యవస్థని, పెత్తందారీ వ్యవస్థని రూపుమాపి బడుగు బలహీన వర్గాలకి ప్రత్యక్ష దైవంగా నిలిచారు. తన రాజకీయ జీవితం అంతా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను చేసిన, తెలుగు జాతికి చేసిన సేవలు మరువలేనివి. మరో 100 ఏళ్లు ఆయన పేరు చెప్పుకునే విధంగా పరిపాలన చేశారు. ఎన్నో రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, ఎవ్వరికీ భయపడిన ఆత్మస్థైర్యం ఆయనకే సొంతం. అంతేకాదు, తన రాజకీయ జీవితం చూసుకుంటే ఆ చంద్రుడిలోనైనా మచ్చుంటుందేమో కానీ నందమూరి తారక రామారావు గారి రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా గడిపారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.